ఇరుకిరుకు విజయవాడ న్యూ లుక్ తో ఇప్పుడు ముస్తాబవుతోంది. పొంగిపొర్లే డ్రైన్లు, ట్రాఫిక్ చక్రబంధనంతో అవస్థలు పడే విజయవాడ వాసులు రోజుకో కొత్త సింగారం వస్తుంటే ఆనందంతో పొంగిపోతున్నారు. విజయవాడ బస్ స్టేషన్ మొదలు కృష్ణా తీరం వరకు ఈ డెవలప్మెంట్ కనిపిస్తోంది. నయా బెజవాడపై హ్యావ్ ఎ లుక్. ఏపీ క్యాపిటల్ సిటీ ఈ మహానగరంలో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాజధాని పేరుతో జరుగుతున్న అభివృద్ధికి పుష్కర ఏర్పాట్లు తోడుగావడంతో అభివృద్ధి పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. రోడ్ల విస్తరణ, కృష్ణానదీ తీరం సుందరీకరణ విజయవాడ నగరానికి కొత్త శోభను తీసుకురానున్నాయి. ఆంధ్ర రాజధాని అమరావతిలో భాగం కావడం, కృష్ణ పుష్కరాలు జరుగుతుండడంతో విజయవాడలో సదుపాయాలు పెంచి అందంగా కూడా తీర్చిదిద్దుతున్నారు. రోజుకో మార్పు కనిపిస్తోంది. విజయవాడలో ఎంటర్ అవుతూనే చిక్కులు మొదలు. సిటీలోకి అడుగు పెట్టాలంటే 2 నేషనల్ హైవేల మీదుగా రావాలి. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేవాళ్లు ఇంద్రకీలాద్రి దగ్గర పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్ నుంచి తప్పించుకోవాలి. 5వ నెంబర్ హైవే మీద ప్రయాణించేవారు బెంజ్ సర్కిల్ దాటడానికి బెంబేలెత్తిపోతారు. ఈ 2 ప్రాంతాల్లో ఫ్లైఓవర్స్ లేకపోవడం ట్రాఫిక్ చిక్కులకు ప్రధాన కారణం. ఇంద్రకీలాద్రి దగ్గర ప్రస్తుత ట్రాఫిక్ ఎలా ఉందో చూస్తే ఆ స్పాట్ నుంచి సిటీ వరకు చేరుకోవడానికి ఎంత టైం పడుతుందో ఈజీగా అర్థమవుతుంది. ఇంద్రకీలాద్రి దగ్గర ట్రాఫిక్ చిక్కులు త్వరలోనే తీరిపోవచ్చు. అక్కడ 4 లేన్ల రోడ్డు నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఇక్కడ కనిపిస్తున్న పిల్లర్లు రోడ్డు కోసమే. ఇప్పుడున్న రోడ్డు లెవెల్ కు కొత్త రోడ్డును కలపాలంటే ఇలా పిల్లర్లు వేసి దీనిపై నుంచి రోడ్డు వేయాల్సిందే. అసలైతే ఇక్కడ 447 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ కట్టాలి. 6 లైన్ల ఫ్లైఓవర్ ఇది. 5 కిలోమీటర్లకు పైగానే ఉంటుంది. ఫ్లైఓవర్ ఉన్నంత భాగం దిగువన ఈ 4 లైన్ల రోడ్డు వేయాలన్నది ఒరిజినల్ ప్లాన్. ఈ మొత్తం పనులు పుష్కరాల నాటికి పూర్తి చేయాలని భావించారు. కానీ ఫ్లైఓవర్ పిల్లర్లు వేయడానికే చాలా టైం పట్టేట్టుగా ఉంది. అందుకే రోడ్డు పనులు మాత్రం పూర్తి చేసి రాకపోకలకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ రోడ్డు పనులు పూర్తయినా గానీ ట్రాఫిక్ చిక్కులు సగానికి పైగా తగ్గినట్లే. నవ్యాంధ్ర రాజధాని నగరం విజయవాడలో జరుగుతున్న అభివృద్ధి పనులు కీలకమైన అభివృద్ధి పనులు ఇంద్రకీలాద్రి ఫ్లైఓవర్ పనులుగా చెప్పుకోవచ్చు. 447 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ పనులు ప్రారంభమయ్యాయి. అయితే పుష్కరాల నాటికి ఇది పూర్తి చేయాలని భావించినప్పటికీ కూడా సాంకేతికమైన పరిజ్ఞానం ఉపయోగించినప్పటికీ కూడా నదీ భూగర్భంలో పిల్లర్స్ చేయడం కొంత జాప్యం జరగడం వల్ల విజయవాడకు పూలహారం లాంటిది కృష్ణానది. కానీ ఏనాడు కృష్ణానదికి ఆలనా పాలన సరిగ్గా లేదు. అయితే కృష్ణ పుష్కరాల పుణ్యమా అంటూ కృష్ణా తీరం రూపురేఖలే మారిపోతున్నాయి. దుర్గగుడి దగ్గరున్న దుర్గాఘాట్ను చాలా విశాలంగా అందంగా తీర్చిదిద్ది చుట్టుపక్కల ప్రాంతాన్ని గార్డెన్ గా మారుస్తున్నారు. సుమారు 10 కోట్ల రూపాయలతో ఈ పనులు సాగుతున్నాయి. 2.5 కిలోమీటర్ల పొడవునా ఉంటుంది ఘాట్. ఇది కాకుండా కృష్ణవేణి, పద్మ ఘాట్లను కలిపి 1.5 కిలోమీటర్ల పొడవున ఒకే ఘాట్ గా మార్చి మెరుగులు దిద్దుతున్నారు. బరాజ్ కు వెనక వైపు ఉంటుంది కనుక అక్కడికి నీళ్లు వచ్చే అవకాశం లేదు. అందుకని ఒక కాలువ కూడా తవ్వుతున్నారు. ఈ కృష్ణ కాలువలో భక్తులు స్నానాలు చేయవచ్చు. అలాగే వీలున్న ప్రతి చోట భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు షవర్లు ఏర్పాటు చేస్తున్నారు. పుష్కరాల కారణంగా కృష్ణా నది తీరం మొత్తం అందంగా మారబోతోంది. సిటీలో రోడ్లకు కూడా ఎట్టకేలకు మంచి రోజులు వచ్చాయి. క్యాపిటల్ సిటీ కావడంతో రోడ్ల విస్తరణ పనులు మొదలు పెట్టారు. దీనికి తోడు పుష్కరాలు జత కావడంతో పనులు స్పీడ్ అందుకున్నాయి. సుమారు 55 ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎంజీ రోడ్, ఏలూరు రోడ్, పిన్నమనేని క్లినిక్ రోడ్, గాయత్రి నగర్, ఆటో నగర్, పంట కాల్వ రోడ్లతో పాటు మరికొన్ని రోడ్లను విస్తరిస్తున్నారు. ఈ విస్తరణలో తొలగించిన కట్టడాలకు ఓనర్లకు సుమారు 90 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించారు. రోడ్డు వెడల్పు చేయడంతో పాటుగా సెంట్రల్ డివైడర్ నిర్మించి మధ్యలో మొక్కలు పెంచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ నిర్మాణం, రోడ్లు ఎత్తు పెంచడం వంటివి ఇప్పుడు చేస్తున్నారు. రోడ్ల పనులు పూర్తయితే కొంతమేర ట్రాఫిక్ చిక్కులు తగ్గుతాయి. విజయవాడకు బస్సులో వచ్చిన వాళ్లు దిగిన వెంటనే ఇది బస్ స్టేషనా, ఎయిర్పోర్టా అని ఆశ్చర్యపోయేట్టుగా స్టేషన్ ను తయారు చేశారు. 2 సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి బస్ స్టేషన్ ఆవరణలో. లాబీలు అవి కూడా బాగా సింగారించారు. రోజుకో ముస్తాబు చొప్పున నెల రోజుల్లో విజయవాడ సిటీ రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.
ఈ అభివృద్ధి పనులన్నీ పూర్తయితే విజయవాడ నగరానికి కొత్త లుక్ రావడం ఖాయం. మొత్తం మీద ఈ పనులతో పాటుగా రానున్న కాలంలో ఇటువంటి అభివృద్ధి పనులు మరెన్నో వచ్చేసి విజయవాడ నగరాన్ని నవ్యాంధ్ర రాజధానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే విధంగా తీర్చిదిద్దుతామని చెప్పి పాలకులు చెప్తున్నారు. మొత్తం మీద అటు పుష్కర పనులు ఇటు రాజధాని అభివృద్ధి పనులతోటి విజయవాడ వాసులకు కొత్త అభివృద్ధిని కొత్త లుక్ను చూస్తున్నారు. కెమెరామెన్ రవితో మురళి, V6 న్యూస్, విజయవాడ.